2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. అధ్యక్ష, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. తమరికి తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో బలహీన వర్గాలు, అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం 50% పైగా జనాభా ఉన్నారని మనం వివిధ సందర్భాలలో చర్చించుకున్నాం, వివిధ సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ లెక్కలకు సహేతుకత కానీ ఒక పారదర్శకమైన ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో సేకరించిన సమాచారం కానీ లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఏదో ఒక నెంబర్తో ఏదో ఒక చర్చల ద్వారా చర్చించుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అమలు చేయాలన్నప్పుడల్లా కూడా న్యాయస్థానాలలో మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ బలహీన వర్గాల జనాభా లెక్కలకు సంబంధించి ఒకవేళ మనం ఆలోచన చేసి ఈ సభలో మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు 1931లో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని